గణిత గ్రంథాలు కోడింగ్స్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. టాలమీ గణిత శాస్త్ర సమాహారం. హారం అంటే అందరూ వేసుకుంటారు కదా, హారం. మనకు ఎలాంటి హారం కావాలి? పెద్ద పెద్ద హారాలు కావాలి. టాల్ హారం ఊరికే గుర్తుపెట్టుకోవడానికి. టాలమీ గణిత శాస్త్ర సమాహారం. ఆల్ఫోవారిజ్మీ బీజగణితం. ఎవరి బీజం? వారి బీజం. అట్లా గుర్తుపెట్టుకోవడానికి వారి బీజం. ఆల్ఫోవారిజ్మీ బీజగణితం. టబిట్ ఇబిస్ కొర్ర. టబిట్ ఇబిస్ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం. టబిట్ ఇబిస్ అమీకబుల్ నంబర్స్. వీటిని తెలుగులో స్నేహ సంఖ్యలు అంటారు కదా. ఫ్రెండ్స్ అనుకుందాం, స్నేహ సంఖ్యలు. టబిట్ ఇబిస్ కొర్ర ఇద్దరు ఫ్రెండ్స్, స్నేహ సంఖ్యలు, అమీకబుల్ నంబర్స్. జబీర్ ఇబిన్ ఆప్లా. ఈ ఆప్లాలో మనకేం అర్థమవుతుంది? ఆపు అన్నట్లు ఉంది కదా. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రాశారు. ఇంకా చాలా ఆప్లా. జబీర్ ఇబిన్ ఆప్లా 9 పుస్తకాలు రాశారు. బట్టానీ పట్టికలు అని గుర్తుపెట్టుకుందాం. కోటాంజెంట్ పట్టికలు, బట్టానీ పట్టికలు. అహింస అనగానే మనకి గుర్తొచ్చేది అహింస. ఎవరు అహింస చేయరు అంటే ఈజిప్షియన్స్ అహింస చేయరు, పాపం చేయరు. ఈజిప్షియన్స్ అహింస చేయరు, పాపం చేయరు అని గుర్తుపెట్టుకుందాం. ఈజిప్షియన్ పాపిరస్. యూక్లిడ్ ఎలిమెంట్ డేటా. యూక్లిడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే నువ్వు కిడ్వి అన్నట్లు. యూకిడ్ ఎలిమెంట్ ఎక్కకూడదు, ఎలిఫెంట్ ఎక్కకూడదు. ఈ చెప్పింది గుర్తుపెట్టుకో, డేటా గుర్తుపెట్టుకో. ఎలిఫెంట్ ఎక్కకూడదు. నువ్వు కిడ్వి, ఎలిఫెంట్ ఎక్కకూడదు. ఈ డేటా గుర్తుపెట్టుకో. యూక్లిడ్ ఎలిమెంట్ డేటా. హిప్పార్కస్ త్రికోణమితి. మనకి ప్రభాస్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో కోవై సరళ డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. హిప్ హప్ అని ఆమె 3 సార్లు చెప్పింది అనుకుందాం. హిప్ హప్ అని. త్రికోణమితి. హిప్పార్కస్ త్రికోణమితి. క్లాడియస్ టాలమీ వచ్చి ఆల్మగెస్ట్లోని 13 భాగాలు జాగ్రఫికా. టాలమియస్ ఆల్మగెస్ట్ జాగ్రఫికా. డయాఫాంటస్ అర్థమెటికా. ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే డయాఫాంటస్, మనము మోషన్స్ని డయేరియా అంటాం కదా. డయేరియా వచ్చినప్పుడు ఫ్యాంట్ వేసుకోకూడదు. డయాఫాంటస్. అర్థమైందా? అర్థమెటికా. డయేరియా వచ్చినప్పుడు ఫ్యాంట్ వేసుకోకూడదు. అర్థమెటికా. అట్లా గుర్తుపెట్టుకుందాం. హిప్పీక్లిస్ రైజింగ్ ఆఫ్ ది స్టార్స్. ఇక్కడ హిప్పార్కస్ ఉంది, హిప్ హప్ లాగా. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ హిప్పీక్లిస్. ఈ క్లిస్లో మనకి కిస్ గుర్తుపెట్టుకుందాం. కిస్. స్టార్స్ చూసినప్పుడు చిన్నపిల్లలు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటారు కదా. రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ కిస్. పిల్లలు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటారు, అలా గుర్తుపెట్టుకుందాం. హిప్పీక్లిస్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్. నికోమాకస్ ఇంట్రక్టియో అర్థమెటికా. నికోమాకస్. నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? నికోమాకస్ ఇంట్రక్టియో అర్థమెటికా. అర్థమెటిక్ అంటే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా నీకు? అట్లా గుర్తుపెట్టుకుందాం. నికోమాకస్ ఇంట్రడక్టియో అర్థమెటికా. ఫిలోలాస్ పైథాగరస్ సిద్ధాంతంపై పుస్తకం. ఫిలోలాస్ పైథాగరస్. ఇట్లా గుర్తుపెట్టుకుందాం. భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి. దీంట్లో సిద్ధాంత శిరోమణిలో లీలావతి గణితం, బీజగణితం, గోళాధ్యాయం, గ్రహగణితం లాంటివన్నీ ఉన్నాయి కదా. భాస్కరాచార్యుడు సముద్రమంతటి గణితానికి అంతెక్కడది అని చెప్పాడు కదా ఇతను. భాస్కరాచార్యుడు ఈ సిద్ధాంత శిరోమణిలోనే లీలావతి గణితం, బీజగణితం, గోళాధ్యాయం ఇవన్నీ ఉన్నాయి. సిద్ధాంత శిరోమణి అవన్నీ అనంతమైనవన్నీ ఉన్నాయి కదా. లీలావతి గణితం, బీజగణితం,
గోళాధ్యాయం, ఇంకా గ్రహగణితం. ఇవన్నీ భాస్కరాచార్యుడు అనంతమైనన్ని రాశాడు కదా, అనంతమైన సముద్రానికి అంతెక్కడది అని సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడు. ఆర్యభట్ట ఆర్యభట్టీయం. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక. వరాహమిహిరుడు పంచ సిద్ధాంతాలు. 5 వరాహాలు గుర్తుపెట్టుకుందాం, 5 వరాహాలు ఉన్నాయని. వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక. ఆర్కిమెడిస్ సెంటర్ ఆఫ్ ద ప్లేస్ గ్రావిటీస్. అనగా మెడిసిన్ గుర్తుపెట్టుకుందాం. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్, ది మెజర్మెంట్ ఆఫ్ ది సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ ఫెరాబోలా, ది మెథడ్. ఇవన్నీ ఆర్కిమెడిస్వి. ఇవన్నీ మెడిసిన్కి సంబంధించిన పదాల్లాగే ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ది ప్లేస్ గ్రావిటీస్, మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్, మెజర్మెంట్ ఆఫ్ ది సర్కిల్, ఇట్లా ఇవన్నీ ఆర్కిమెడిస్. ఇంకొకసారి చూద్దాం. టాల్మీ, తాళహారం కావాలి మనకి, సమాహారం, గణిత సమాహారం. ఆల్ఫోవారిజ్మి, ఎవరి బీజం వారి బీజం, వారిజ్మి వారి బీజం. టబిట్ ఇబిస్, ఫ్రెండ్స్, స్నేహ సంఖ్యలు. జబీర్ ఇబిన్ ఆప్లా, ఆపు, ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రాసావు, ఇంకా ఆపవా. ఆల్ బట్టానీ పట్టికలు అని గుర్తుపెట్టుకుందాం. అహింస ఎవరు చేయరు? ఈజిప్షియన్స్. పాపాలు చేయరు, అహింస చేయరు. ఈజిప్షియన్ పాపిరస్. నువ్వు కిడ్వి, ఎలిఫెంట్ ఎక్కకూడదు, డేటా గుర్తుపెట్టుకో. యూక్లిడ్ ఎలిమెంట్ డేటా. హిప్పార్కస్, హిప్ హప్ 3 టైమ్స్ అనాలి. హిప్ హప్, త్రికోణమితి. క్లాడియస్ టాల్మీ, ఆల్మగెస్ట్ జాగ్రఫికా. డయాఫాంటస్, డైరీ అయినప్పుడు ఫ్యాంట్ వేసుకోకూడదు. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకుందాం, ఊరికే గుర్తుపెట్టుకోవడానికి. హిప్పీ కిస్ ఎవరు చేస్తారు? ఫ్లయింగ్ కిడ్స్ స్టార్స్ని చూసి, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ని చూసి కిస్ చేస్తూ ఉంటారు, ఫ్లయింగ్ కిస్ పిల్లలు. నికోమాకస్, ఇంట్రడక్టివ్ అర్థమెటికా. నీకు అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ ఉందా అర్థమెటిక్ మీద? ఇంట్రెస్ట్ ఉందా అర్థమెటిక్ మీద? అట్లా గుర్తుపెట్టుకుందాం. ఫిలోలాస్, ఫైథాగరస్, ఇట్లా గుర్తుపెట్టుకుందాం. భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి. ఆర్యభట్ట ఆర్యభట్టీయం. వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక. 5 వరాహాలు ఉన్నాయని గుర్తుపెట్టుకుందాం. ఆర్కిమెడిస్, సెంటర్ ఆఫ్ ప్లేస్ గ్రావిటీస్, మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్, ది మెజర్మెంట్ ఆఫ్ ది సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ ఫెరాబోలా. ఈ హెచ్డి కోల్బ్రూక్ అనే అతను, హెచ్డి కోల్బ్రూక్ అనే లండన్కు చెందిన ఇతను సిద్ధాంత శిరోమణి మరియు బ్రహ్మ సిద్ధాంతం, ఈ రెండిటిని, బ్రహ్మ సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి, బ్రహ్మ సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణిలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఎవరంటే హెచ్డి కోల్బ్రూక్.